లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను వంచిన మత మార్పిడులకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలంగాణ మహిళా సురక్ష వేదిక డిమాండ్ చేసింది. కార్పొరేట్ శక్తుల లవ్ జిహాద్ బారిన పడొద్దని హిందూ యువతులను హితవు పలికారు. హిందూ యువతులను లవ్ జిహాద్ పేరుతో వంచిస్తున్న వారి భరతం పట్టాలన్నారు. ఇటీవలే మహారాష్ట్రలో టీసీఎస్ సంస్థలో ఓ యువతిని లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడి పాల్పడిన ఘటనపై స్పందిస్తూ హైటెక్ సిటీలోని టీసీఎస్ కార్యాలయం వద్ద సుహాసిని ఆధ్వర్యంలో మహిళా సురక్ష వేదిక ఆందోళన చేపట్టారు. టీసీఎస్ లో జరిగిన కార్పొరేట్ జిహాద్ గురించి అక్కడ ఇప్పటికీ చాలా కేసులు బయటకు వచ్చాయి. ఆ విధంగా రానివి చాలా చోట్ల ఉన్నాయి. ఎన్నో సంస్థలు కార్పొరేట్ శక్తుల రూపంలో ఉన్న హిందూ మహిళలని మత మార్పిడిలకు గురి చేస్తున్నారు. కాలేజీలలో కానీ బయటికి వెళ్ళినా కానీ ఫ్రెండ్షిప్లో కానీ అన్ని రకాలుగా కూడా ఈ లవ్ జిహాద్ అనేది చాలా చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉంది. అంతకుముందు 1-2 కేసులు చూసేవాళ్ళము. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక దగ్గర లవ్ జిహాద్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మన అమ్మాయిలు కాపాడుకునే తరుణము ఆసన్నమైంది. అందరూ కూడా మన ధర్మాన్ని రక్షిస్తూ మన అమ్మాయిలకి మన సంస్కృతి గురించి చెప్తూ మహిళలకు అండదండగా నిలబడాలి. ఈ లవ్ జిహాద్ నుండి మన అమ్మాయిని రక్షించాల్సిన సమయం. కంపెనీలో కార్పొరేట్ కంపెనీస్ అని అక్కడ బాగా కష్టపడి అమ్మాయిలు కూడా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని అన్ఫార్చునేట్లీ మహారాష్ట్రలో చదువుకున్న ఇంజనీర్స్ ఇలాంటివి చేసేసి అమ్మాయిలకు మోసం చేసేసి లవ్ చేయాలంట. నన్ను అడిగితే దానికి లవ్ అది లవ్ అంటే సాక్రిఫైస్ ప్రేమ ఎఫెక్షన్ అది కాకుండా మనం దానికి లవ్ జిహాద్ పేరు పెట్టి మనమే దానికి ఎంకరేజ్ చేస్తున్నాం. అది ఫాల్స్ ఫేక్ లవ్ అంటే మ్యానిపులేషన్ ఎమోషనల్ మ్యానిపులేషన్ చేసేసి ఒక వర్గాన్ని వాళ్ళకి టార్గెట్ చేసేసి అక్కడ ఇన్సిడెంట్ జరిగిన హెచ్ఆర్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చిన మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోకపోవడము. మనకు ఆనరబుల్ సుప్రీంకోర్టు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మళ్ళీ పోస్టో యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ చాలా మందికి తెలియదు. పోస్ట్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ రివర్సల్ యాక్ట్ అట్ వర్క్ ప్లేసెస్. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకు రక్షణ కల్పించాలని ఆనరబుల్ సుప్రీంకోర్టు చెప్పారు. యాక్ట్ కూడా ఉంది. మనకు ఆ యాక్ట్ తెలియదు కాబట్టి చాలా మహిళలు ఉన్నారు. మన గవర్నమెంట్కి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్కి వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్ మహారాష్ట్రలో జరిగిన సిచ్యువేషన్ మనకు జరగద్దు అంటే ఆ పోస్ట్ యాక్ట్ ప్రకారము ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారా చెయ్యలేదా, అట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్ మన దగ్గర ఉన్నాయా, అది కంపల్సరీ అంటే కూడా వర్గం వాళ్ళకే టార్గెట్ చేస్తున్నారంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్, పిల్లలు ఏ సోషల్ మీడియాలో ఉంటున్నారా, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వాళ్ళకి ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది, రిలేషన్షిప్ ఉంది, అది తెలుసుకొని పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే వాళ్ళ పిల్లల మీద ఒక వాచ్గా పెట్టేసి వాళ్ళకి చూడాలి వాళ్ళు ఎట్లాంటి మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత మనము బాధపడి ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా వరస్ట్ సిచ్యువేషన్ అండి. ఒక వర్గానికి ఇట్లా టార్గెట్ చేస్తుంటే హిందూ అమ్మాయిలు జాగ్రత్త లేరు. మనకు ప్రభుత్వాలు కూడా యాక్షన్ తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఒక్క టీసీఎస్ఏ కాదు, అడుగడుగున మహిళలు దౌర్భాగ్యానికి గురి అవుతున్నారని చెప్పచ్చు. మనం పిల్లలు స్కూల్లో సురక్షితం కాదు, కాలేజీలో సురక్షితం కాదు, యూనివర్సిటీలో సురక్షితం కాదు, చదువుకొని పైకి వస్తారని దేశ ప్రగతికి తోడ్పడతారని పంపిస్తే ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో అన్యాయానికి పిల్లలు గురి అవుతున్నారు. ఈరోజు మనం ముందు ఉన్న ప్రశ్న, ఆడవాళ్ళు ఎక్కడ సురక్షితం, ఆడబిడ్డలు ఎక్కడ సురక్షితం, చిన్నారులు ఎక్కడ సురక్షితం, చిట్టి పాపలు ఎక్కడ సురక్షితం, ప్రతి ఒక్కటి మనకు ప్రశ్నార్థకంగానే మారుతోంది. చదివించేది జ్ఞానం రావాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, అక్కడేమో మనము మన సాధికారత కోసం పోటీ పడుతూ ఉంటే పురుషులతోటి ఇక్కడ ప్రాణాల కోసం పోటీ పడాల్సి వస్తుంది. ధర్మం మార్చడమే కాదు, ధర్మం మార్చడంతో పిల్లల్ని మటుమాయం చేస్తున్నారు. మనకు తెలిసి పిల్లలు ఎక్కడ కనిపిస్తున్నారు. కనీసం ఇప్పటికే మహిళల్లో శక్తి నింపాలని, సామాజిక స్ఫూర్తి కలిగించాలని, మన సమాజం ప్రత్యేకించి హిందూ సమాజం మేల్కోవాలని ఈ రోజు మనం ముందు ఉన్నాము. ఇది సమయం, ఇది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కూడా మన మహిళలు కాపాడుకునే శక్తి మనకు ఉండదు. అందరూ కూడా గొంతెత్తాలి, సమాజం మొత్తం. ఎందుకంటే ఆడపిల్లలు కాపాడుకోవడం మగవాళ్ళ ధర్మం కదా, తల్లి ధర్మం కదా, తండ్రి ధర్మం కదా, అన్నదమ్ముల ధర్మం కదా. ఎందుకు మహిళలు మాత్రం ఈరోజు రోడ్డుకు వచ్చినాం? యావత్ సమాజం ముందుకు రావాలి. మన ఆడబిడ్డలు మనం కలుపుకునే కాపాడుకునే ప్రయత్నం చేయాలి.